2014 ఎన్నికల్లో ఇటు టీడీపీకి అటు బీజేపీకి మద్దతుగా ప్రచారం నిర్వహించారు పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ ఈరోజు కేంద్రంలో మోడీ పైన ధ్వజమెత్తుతున్నారు, రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం పైన ధ్వజమెత్తుతున్నారు. మీరు ఈ రోజు కూడా మోడీ గురించి ధ్వజమెత్తాడు తప్ప మా నాయకుడిని ఏమి ఈయన అసమర్థుడు అనలేదు. ఇంకోటి అనలా చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ ఆయన మీరు చెప్పిన పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ తరహా రాజధాని కాదు, అవినీతి రహిత పాలన చేసినప్పుడే సింగపూర్ తరహా రాజధాని సాధ్యమవుతుంది అన్న పదము అన్నారంటే నా ఆలోచన ఒక విధంగా ఉంటుందండి. ఈ తోట ఉంటుంది, దీన్ని ఎలా బాగు చేయాలో నా ఆలోచన ఒక రకంగా ఉంటుంది, మీ ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది. ఈ రోజు కూడా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులను మొత్తం వాళ్ళకందరికీ కూడా భరోసా ఇస్తూ వాళ్ళ పక్షాన్ని నిలబడుతూ ఈ రోజు కూడా అక్కడ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం కిడ్నీ వ్యాధిగ్రస్తులపై చూపిస్తున్న వివక్షత ఎలాంటిది అనేది కూడా పవన్ కళ్యాణ్ చాలా మంచోడు వ్యక్తిగతంగా, కానీ రాజకీయాలకి ఫిట్ అయ్యే మనస్తత్వం కదా. ఎలా అంటారు? కాదు, ఈ రాజకీయాన్ని ఇంత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారే చాలా కష్టంగా నడిపిస్తున్నాడు. పాపం ఆయన నడిపించలేడు. వాస్తవంగా నేను చెప్పి అనిపించుకోండి, పవన్ కళ్యాణ్కి అభిమానులు ఎక్కువ ఉన్నారు, ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ ఉంది. ఫ్యాన్స్ ఫాలోయింగ్ సినిమా హీరోలు సినిమా వాళ్ళది ఆ తరం నడిచిపోయింది, అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు ఫిట్ కానప్పుడు బాలకృష్ణ గారు రాజకీయాలకు ఫిట్ అవుతారంటారా? బాలకృష్ణ గారు రాజకీయాలకు ఫిట్ అవుతారంటారా? ఫిట్ అయ్యాడు కదా, గెలిచాడు కదా హిందూపూర్లో. అలానే పవన్ కళ్యాణ్ గారు కూడా గెలుస్తాడు. గెలుస్తాడు ఆయన ఎక్కడ పోటీ చేసినా గెలుస్తాడు. రాజకీయాలకు ఫిట్ కాదు, ముఖ్యమంత్రి అవ్వాలి కదా. చంద్రబాబు నాయుడు గారు తప్ప ఏమండి, పవన్ కళ్యాణ్ కూడా మీరు చూసుకోండి, ఆయన కూడా లాస్ట్కి వచ్చాడు చంద్రబాబు గారికి సపోర్ట్ చేసేస్తాడు. 2019 ఎన్నికల్లో ఖచ్చితంగా చేస్తాడు. వైసీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలను ఎదిరించే దమ్ము ధైర్యం టీడీపీకి ఉందంటారా? అసలు జగన్మోహన్ రెడ్డి తోటి మీరు అంత అవినీతి పరుడితో పవన్ కళ్యాణ్ పెట్టుకునే అంత అమాయకుడు అనుకుంటున్నారా మీరు? అవినీతి పరుడని మీరు భావిస్తున్నారు, ప్రజలు భావిస్తున్నారంటారా? పవన్ కళ్యాణ్ భావిస్తున్నాడు, ప్రజలు భావిస్తున్నారు. అంటే ఈరోజు పవన్ కళ్యాణ్ ఎక్కడ కూడా జగన్ గురించి విమర్శించడం లేదు, కేవలం చంద్రబాబు నాయుడు వర్సెస్ జగన్ ఎక్కడున్నాడని విమర్శిస్తాడు. జగన్ పార్టీ నిర్వీర్యం అయిపోతుంది, అతని గురించి ఎక్కువ మాట్లాడితే అతను పెంచినట్టు వద్దని వదిలేసి ఉండొచ్చేమో. సరే, ఓకే, రెండు పార్టీలు అవినీతి పరుడు కావచ్చు, కాకపోతే తెలుగుదేశం పార్టీని ఓడించడమే లక్ష్యంగా రెండు పార్టీలు ఏకమైతే టీడీపీకి ఆ దమ్ము సత్తా ఉందంటారా? వన్ సైడ్ గెలుస్తాం. అప్పుడు పవన్ కళ్యాణ్ కూడా వీక్ అయిపోతారు మీరు చెప్పే లెక్కల్లో. అంటే కాపులు అప్పుడు పవన్ కళ్యాణ్ వైపు వెళ్ళారంటే ఈ జగన్మోహన్ రెడ్డిని ఒక అవినీతి పరుడు కింద చూస్తున్నారు కాపులందరూ కూడా. చూడరా కాపులను బీసీ జాబితాలో చేర్చాలన్న చంద్రబాబు నాయుడు ఇంతవరకు అతిగతి లేదు, మంజునాథ్ కమిషన్ తో కాలయాపన చేస్తూ నెల ముందు మా జిల్లా కూడా వచ్చి మంజునాథన్ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ అడిగారు. కాపులు బీసీలు అందరూ కూడా వెళ్ళి చెప్పారు, ఎవరి బాధలు వాళ్ళు చెప్పారు. స్టాటిస్టిక్స్ ఉంటాయి. నాగరాజు గారు మీరు చెప్తున్నారు వినిపించండి. 1989లో ముద్రగడ పద్మనాభం గారు యాజిటేషన్ చేశాడు 94 అప్పుడు. 94 ఎలక్షన్లో యాజిటేషన్ చేసిన తర్వాత ఎలక్షన్కి వెళ్ళాడు. ఆయన చిత్తుగా ఓడిపోయినప్పుడు ఆయన నేను ఇంత ఉద్యమం కాపుల కోసం చేస్తే ఈ కాపులు కూడా నాకు ఓట్లే లేదని, నా ఇంటికి కాపులకి నా ఇంట్లోకి ప్రవేశం లేదని బోర్డు పెట్టాడు ఆయన. ఏ కారణంతో పెట్టాడు ఆయన బోర్డు? కాపుల మీద అంత ప్రేమ ఉంటే నువ్వు ఎలక్షన్లో ఓడిపోతే నువ్వు బోర్డు పెట్టావు అంటే నువ్వు ఎలక్షన్లో ఓటు కోసమే కదా నువ్వు ప్రయత్నం చేసావు అనే విషయం ఆ రోజు నాడు అర్థమైపోయింది. మంత్రి అయినప్పటి నుంచి మొత్తం కాపులంతా కూడా ఉద్యోగాల కోసం ఇంటి వప్పకు వస్తుంటే అది తన రాజకీయ భవిష్యత్తుకే ప్రశ్నార్థకంగా మారుతున్న ఉద్దేశంతో నేను అలా బోర్డు పెట్టానని కూడా పలుమార్లు ముద్రగడ పద్మనాభం గారు చెప్పారు. మంత్రి ఉన్నప్పుడు అలా ఉండి ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలవటానికి ఇలా చేస్తాడని మీరు చెప్తున్నారా? మీరు చెప్పిన దాంట్లోనే ఉంది కదా. మంత్రి ఉన్నప్పుడేమో నువ్వేమో అందరినీ చూసుకుంటావా, నువ్వు ఓడిపోయినప్పుడు మళ్ళీ గెలవటానికి మాత్రం రెచ్చగొడతా ఉంటావా? ఇప్పుడు మొన్న నేను చెప్తున్నా, న్యాయం ఆలోచించాలి. ఎవరైనా సరే న్యాయంగా అందరం కూడా న్యాయం ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో అన్ని కులాలు ఉన్నాయి, బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, ఓసీలు ఉన్నారు. ఓసీల్లో కూడా పేదలు ఉన్నారు. ఓసీల్లో ఉన్నటువంటి కాపుల్లో పేదలు ఎక్కువ ఉన్నారు పర్సంటేజ్. ఇప్పుడు కమ్మారులో 100కి 40 మంది పేదలు ఉంటే కాపుల్లో 100కి 80 మంది పేదలు ఉండొచ్చు, అంతే కదా. వాళ్ళు అడగటంలో నేను తప్పుందని నన్ను. అలానే ఓసీల్లో మిగిలిన వాళ్ళకి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయాలి, లేని వాళ్ళకి కూడా 100% నేను ముద్రగడ పద్మనాభం గారిని ఈ యొక్క ఏదైతే ఐ డ్రీమ్ ఛానల్ ఉందో ఆ ఛానల్ ద్వారా నేను ఈ రాష్ట్ర క్షేమం కోసం, ఈ రాష్ట్రం ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంది, తెలంగాణ ఉద్యమంతో ఈ రాష్ట్రం ఇప్పటికే నష్టపోయింది, ప్రాంతీయ విద్వేషాలతో కొంత నష్టపోయాం, ఇవాళ కులాల వైషమ్యాలను రెచ్చగొట్టి మీరు ఈ విధంగా చేయొద్దు. డెఫినెట్గా మీరు గడిచిన 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, డెఫినెట్గా మీరు మంత్రిగా చేసిన అనుభవం కూడా ఉంది. ఏమి సలహాలు ఇవ్వదలుచుకున్నారో చంద్రబాబు నాయుడు గారికి నేరుగా
మీ సామాజిక వర్గ ప్రతినిధులు కానీ మీకు నచ్చిన ప్రతినిధులు తీసుకుని వెళ్ళి 1-2 సార్లు ఆయన్ని రిక్వెస్ట్ చేయండి, టైం ఇవ్వండి. అంతేగాని ఎలాగా చంద్రబాబు నాయుడు గారు రుణాలు ఇచ్చేస్తాడు, ఎలాగా కాపులు బీసీలకు ఇబ్బంది లేకుండా పాలసీని తయారు చేసి చేర్చేస్తాడు, ఆ మైలేజ్ చంద్రబాబుకి వస్తుంది, ఇది నేను ఉద్యమం చేయటం వల్ల వచ్చిందన్న మైలేజ్ నేను తీసుకోవాలని చెప్పి ఇవాళ అతను అగ్గగలాడుతున్నాడు. ఎక్కడ ఇస్తారండి కాపులను? ఒకవైపు బీసీ జాబితా చేర్తామని మంజునాథ్ కమిషన్ జిల్లాలకు వచ్చిన ప్రతి చోట కూడా అదే తరహాలో బీసీలను కూడా రెచ్చగొట్టి అక్కడికి పంపిస్తున్నారు. ఎవరు రెచ్చగొడతారండి? మేము రెచ్చగొడతాం ఏంటి? మాకు పనా? బీసీలు వెళ్ళి వాళ్ళ ఆలోచన వాళ్ళేమి బీసీలు కూడా పాపం ఏమాటగా వాళ్ళేం తప్పు మాట్లాడాల. ఇవాళ ఏదైతే మాకు ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిని దిగజారకుండా వాళ్ళకు ఒక అనుమానాలు ఉన్నాయి. కాపులను బీసీలో చేరిస్తే రాజకీయంగా వాళ్ళ బీసీ రిజర్వేషన్లో ఉన్నటువంటి అన్ని స్థానాలు వాళ్ళు లాగేసుకుంటారన్న లెక్కలో వాళ్ళ భయంలో వాళ్ళు ఉన్నారు. ఓసీలోనో బీసీలోనో వాళ్ళు పోటీ చేస్తారని భయంలో ఉన్నారు. దానికి ఒక పాలసీ డిసైడ్ చేస్తారు. ఇవాళ బీసీల్లో చిన్న కులాల వాళ్ళు, కుల వృత్తుల వాళ్ళు, చేతి వృత్తుల వాళ్ళు, చాలామంది మైనారిటీ కులాల వాళ్ళు ఉంటారు. బీసీలు అంటే 100-120 కులాలు ఉంటాయి. బీసీ అంటే ఒకళ్ళే కాదు కదా బీసీ. ఈ 120 కులాల వాళ్ళు వేరువేరుగా ఉన్నారు కాబట్టి సంఖ్యాపరంగా బీసీలు అంటే 10-20 బీసీ కులాలు కలిపి ఎక్కువ మంది అవుతున్నారు బీసీల లెక్కలో. రిజర్వేషన్లు అంటే 50% మించకూడదు, 50% మించి రిజర్వేషన్లు కల్పించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి. తమిళనాడులో జరిగింది, రాజ్యాంగ సవరణ చేసుకున్నారు. ఇంత సెంట్రల్ గవర్నమెంట్ లో మేమున్నాం, చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తాం, 100% చేయిస్తాం. చంద్రబాబు నాయుడు గారు కూడా మా మీటింగ్ లో చెప్పేశారు. ఇక్కడ బీసీలో చేరితే గుజరాత్ లో గుజ్జర్లు కూడా పైకి వస్తారు కదా, మొత్తం వాళ్ళు కూడా అడుగుతున్నారు మమ్మల్ని బీసీలలో చేర్చండి, మమ్మల్ని ఎస్టీలలో చేర్చండి అంటున్నారు. చాలా రాష్ట్రాల్లో కూడా ఈ ప్రతిపాదనలు ఉన్నాయి కదా. అప్పుడు కేంద్రము ఏపీకి ఒక్కటే ఎందుకు వత్తాసు పాడుతూ గుజరాత్ లో గుజ్జర్ల పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ లో కాపులు, మరి తెలంగాణలో ఎలా ఇచ్చారు అప్పుడు? అది మన తమిళనాడులో ఎట్లా ఇచ్చారు? అప్పటి పరిస్థితి. ఇప్పుడు ఉద్యమాలు ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఉద్యమాలు ఆయా రాష్ట్రాలు, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఈ పరిస్థితుల్లో సాధ్యం అంటారు? చంద్రబాబు నాయుడు గారు మాట నెగ్గుతుందా? వాళ్ళు మేము పొత్తులో ప్రత్యేక హోదా విషయంలో అదే కదా, మీకు ప్రత్యేక హోదా అడితే ప్రత్యేక హోదా చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయి, ఎవరికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు. చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయని చెప్పలేదులే కానీ చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయని ఇచ్చినట్టు కూడా బాగుపడలేదు, ఇచ్చినట్టు కూడా అక్కడికే ఉన్నాయి. అందుకు ప్రత్యేక హోదా అనేది మానిపోయింది. చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా విషయంలో వాళ్ళు కూడా ఇచ్చేటప్పుడు, హామీ ఇచ్చేటప్పుడు అవన్నీ ఊహించుకోవాలి కదా. బీజేపీ వాళ్ళు కూడా ఆ విషయంలో ఎంతగానో తప్పే చేశారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఏంటి, ప్రత్యేక హోదా వస్తే వచ్చే బెనిఫిట్స్ ఏంటి, లేకపోతే వీళ్ళు ప్యాకేజీలో ఇచ్చే బెనిఫిట్స్ ఏంటో చూసుకున్నాడు, బేరీ చేసుకున్నాడు. ఆయన కూడా ఎకనమిస్టే కదా, అన్ని లెక్కలు వేసుకుని ఇది బాగానే ఉందన్న దాని మీద సాటిస్ఫై అయ్యాడు. పేరు ఒకటే పెట్టలేదు తప్ప, హోదా అన్న పేరు ఒకటే రాలేదు తప్ప మనకి మిగిలినన్నీ వచ్చినాయి కదా. ఇంకిబ్బంది ఏదైతేనేమి 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్రంలో 150 స్థానాలతో మరోసారి విజయం సాధించి రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరోసారి కూడా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరిస్తారని మీరు నమ్ముతున్నారు. ఓకే, మీ మాటలు ఎలా కూడా మరోసారి గెలవాలని ప్రజలు కోరుకుంటూ అవుతారు. అయితే నేను మీ ముళ్ళపూడి బాపిరాజుని, పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.